అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, ఇస్లాం యొక్క ధర్మం ఎలాంటి ధర్మము అంటే, ఖురానే మజీదులో అల్లాహ్ తబారక తాలా ఈ విషయాన్ని క్లియర్‌గా తెలియజేశాడు. ఖురానే మజీదులో సూరాయే అహ్జాబ్ 33 అధ్యాయం 53 వాక్యం అల్లాహ్ అంటున్నాడు, అల్లాహ్ సత్యము చెప్పడానికి సిగ్గుపడడు. మరియు మీరు ప్రవక్త భార్యలతో ఏదైనా అడగవలసి వచ్చినప్పుడు తెరచాటు నుండి అడగండి. ఇక్కడ అల్లాహ్ తబారక తాలా క్లియర్‌గా ఒక విషయాన్ని తెలియజేశాడు. అల్లాహ్ ఏ విషయాన్ని చెప్పడానికైనా సిగ్గుపడడు అని చెప్పి క్లియర్‌గా అల్లాహ్ వివరించాడు. అంటే ధర్మంకి సంబంధించిన విషయాలు ధార్మిక గురువులని అడగవలసిన సమయంలో సిగ్గుపడితే ధార్మిక విషయాలనేవి మనకి తెలియదు. ఇది మొదటి విషయం. రెండవది, ఆరోగ్యానికి సంబంధించి డాక్టర్ల దగ్గర మనం సిగ్గుపడితే మన యొక్క ఆరోగ్యం ఎట్టి పరిస్థితుల్లో కూడా బాగుపడదు. ఇక్కడ 2 విషయాలు సిగ్గుపడకూడదనే విషయం మనకు అర్థమైంది. అయితే ఇక్కడ ఆడవాళ్ళు ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి లేడీ డాక్టర్స్‌ని వెతుక్కొని మరీ వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళాలి కూడా. అది బాధ్యత. ఎందుకంటే సిగ్గు అనేటువంటి ఒక గుణం అత్యధికంగా ఉంటుంది కాబట్టి ఆడవారు ఆడవారి దగ్గర ఏ విషయం చెప్పాలన్నా సంకోచించరు. అందుకోసం ఆడోళ్ళని వెతుక్కుంటారు. తప్పు కాదు, తప్పు లేదు. అలాగే చేయడం మంచిది. అలాగే చేయాలి కూడా. అదే విధంగా మగ డాక్టర్ల దగ్గర వెళ్ళడము, వారితో కొన్ని విషయాలు వివరించి అడిగి మరి తెలుసుకోవడము, తెలుసుకొని ఆ విధంగా ఆచరించడం మంచిది. తప్పు కాదు. అయితే కొద్దిమంది ఎక్స్‌ట్రీమిజం అంటారు దాన్ని. అంటే బాగా అతిగా ప్రవర్తించడం అన్నమాట. అంటే ఆడవారి దగ్గర కూడా కొన్ని విషయాలు చెప్పకుండా, "అయ్య బాబోయ్! నాకు సిగ్గండి. అయ్య బాబోయ్! నేను అసలు చెప్పలేనండి." ఇంకెందుకు? ఆడవాళ్ళు డాక్టర్ల దగ్గర, లేడీ డాక్టర్ల దగ్గర తమ విషయాలను సిగ్గుపడకుండా చెప్తేనే రక్షించబడతాం. అలాగే మగవారు కూడా అంతే. అయితే ఇక్కడ సోదరులారా, సోదరీమణులారా, డైరెక్ట్‌గా మనం విషయం మాట్లాడుకుంటే ఆడవారు సిగ్గుపడాల్సిన విషయాలు కొన్నున్నాయండి మగవారి దగ్గర. ఒకటి, ఆడవారి యొక్క నెలసరి ఏదైతే అవుతుందో అది మగవాళ్ళ దగ్గర బహిర్గతం చేయడం అనేది గట్టా చేయకూడదు, తెలియకూడదు. మంచి విధానం ఇది. రెండవది, ఆడవారికి కొన్ని సందర్భాల్లో తెల్లబట్ట అవుతుంది. అది కూడా మగవారి దగ్గర చెప్పడం కంటే ఆడవారితో అడగడమే కరెక్టు. అదే విధంగా భార్యాభర్తల రహస్య విషయాలు, అదే విధంగా బిడ్డ పుట్టిన తరువాత ఆడవారు ఏదైతే 40 రోజులు నమాజ్ చెయ్యరో, ఇవన్నీ కూడా సిగ్గుపడాల్సిన విషయాలు. మగవాళ్ళ దగ్గర మాట్లాడకూడదు. మగవాళ్ళ దగ్గర ఆ విషయాలు ఎత్తడం అంత మంచిది కాదు. ఒకవేళ ఎవరికైనా మగవాళ్ళు లేకపోతే ఆడవారే ఫోన్‌లో లేదా వేరే మార్గాల ద్వారా అయినా ధార్మిక పండితుల్ని అడిగితే అదేమీ హరాం కాదు. ఎందుకంటే మగవాళ్ళు లేరు మధ్యలో ఇంకెవరు. ఓకేనా? మగవారు ఉంటే ఆ మగవాళ్ళు గురువులకి డైరెక్ట్‌గా ఫోన్ చేసి మాట్లాడి అడిగితే మంచిది. అలాంటోళ్ళు లేని పక్షంలో ఓకే. వీళ్ళే అడుగుతారు. ఇదేమి హరాం కాదు. ఇదేమి ఘోరమైన పాపం కాదు. ఎందుకంటే ధార్మిక విషయం తెలుసుకోవడం వాళ్ళకి అవసరం. తెలుసుకోకపోతే ఎక్కడి నుంచి అమలు చేస్తారు? అయితే సోదరీమణులారా, ఇప్పుడు మొట్టమొదటిగా ఋతుస్రావం అంటే నెలసరి ఏదైతే వస్తుందో, ఈ నెలసరికి సంబంధించి చాలా అనుమానాలు లేడీస్‌కుంటాయండి. ఒక రేంజ్‌లో అనుమానాలుంటాయి. విషయాలు అయ్య బాబోయ్! నాకు సిగ్గండి అని చెప్పేసి ఇంట్లో ఆడోళ్ళతోటి కూడా అడగకుండా తెలిసినటువంటి ఆడవారు అంటే ధార్మిక విషయాలు తెలిసినటువంటి కొద్దిమంది ఆడోళ్ళుంటారు. వాళ్ళని కూడా అడగకుండా, ఎవరిని అడగకుండా నాకు సిగ్గని లోపలెట్టు కూర్చుంటే ఏమైపోతారు ఆడోళ్ళు? ఇందాక మనం చెప్పినట్టుగా సర్వనాశనం అయిపోతారు. ఓకేనా? తర్వాత తెల్లబట్ట కోసం. తెల్లబట్ట ఆడవారికి పెద్ద సమస్య. మరి ఆ టైంలో
అది గురువుల్ని అడగకపోతే. తెలిసిన ఆడవాళ్ళు ఉంటే అదృష్టవంతురాళ్ళు మీరు, అల్లా దయ వల్ల. ఒకవేళ తెలిసిన ఆడవాళ్ళు లేరు, మీరు మగవాళ్ళకు కూడా అడగట్లేదు, ఆడవాళ్ళు కూడా లేరు, మీకు ఏం చేయాలో అర్థం కాక నమాజులు వదిలేశారు. పరిస్థితి ఏంటి? పరిస్థితి ఏంటి? ఇక మూడో విషయం నిఫాస్. నిఫాస్ అంటే మనం మాట్లాడుకున్నాం కదా, ఆడవారికి బిడ్డ జన్మించిన తర్వాత కొన్ని రోజులు నమాజ్ ఉండదు. మరి ఆ టైంలో మసలా ఎలా తెలుస్తుంది? ఆడవారిని అడగాలి, తెలిసినటువంటి ఆడవాళ్ళని. మళ్ళీ ఎవరిని పడతాలని అడగకూడదు ఇక్కడ. ఎవరిని పడతాలని అడిగితే పాతకాలం ఆడవాళ్ళు ఉంటారు కొద్దిమంది, వాళ్ళు ఏమంటారు, అయ్యి బాబా అంటమ్మ, అయ్యి బాబు ముట్టమ్మ, అయ్యి బాబు మట్టమ్మ, తోటకూర కట్టమ్మ అని చెప్పేసి, అయ్యి బాబా అయ్యి బాబా అయ్యి బాబా ముట్టుకోక 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 ముట్టుకో అంటుకోక 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 అయ్యి బాబా అయ్యి బాబాయ్ అంటారు. వాళ్ళకు కూడా చెప్పకూడదు. ధార్మిక పరంగా ధార్మిక విషయాలు తెలిసినటువంటి ఆడవాళ్ళని మీరు అడగాలి. మీరు వాళ్ళని కూడా అడగట్లేదు. ఎందుకంటే అయ్యి బాబాయ్ నాకు సిగ్గండి, ఆడవాళ్ళ దగ్గర కూడా అడగనండి, పోతాం, సర్వనాశనం అయిపోతాం. అల్లా మనందరినీ రక్షించుగాక. శైతాన్ గడి గేమ్ ఇదంతా, మనకు అర్థం కాదు. శైతాన్ గడి గేమ్ ఇదంతా. ఓకేనా? ఇక నాలుగోది భార్యాభర్తల రహస్య విషయాలు. మీకు ఈ 4 విషయాల మీద కూడా హదీసులు ఉన్నాయండి. ఇప్పుడు హదీసులు ఎంత రేంజ్లో ఉన్నాయంటే, ఏ రేంజ్లో ఉన్నాయంటే హదీసులు, ఋతుస్రావం గురించి అమ్మ ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా, అలాగే ఉమ్మే సల్మా రదియల్లాహు తఆలా అన్హా మాట్లాడినటువంటి మాటలు హదీసుల్లో క్లియర్గా దొరుకుతాయి. అమ్మ ఆయిషా రదియల్లాహు అన్హా స్వయంగా ఏం చెప్తున్నారు? నా భర్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మేము అపరిశుభ్రంగా ఉన్నప్పుడు కూడా, అంటే ఋతుస్రావంలో ఉన్నప్పుడు, క్లియర్గా ఇలా ఉంటుంది హదీసుల్లో, మేము ఋతుస్రావంలో ఉన్నప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మా ఒడిలో తల పెట్టుకొని నిద్రించేవారు. అంటే ఇక్కడ ఒక విషయం క్లియర్. ఋతుస్రావం అనే దాని గురించి ప్రవక్త వారి కోసం అమ్మ ఆయిషా ఏం చెప్తున్నారంటే, ఆ టైంలో నా ఒళ్ళో తల పెట్టుకుని పడుకునేవారు. అంటే ఇక్కడ అంటు ముట్టు మటాష్ అయిపోయినాయి. అంటు ముట్టు ఏమైపోయినాయి? మటాష్. ఎందుకని? ప్రవక్త వారు అంతటి వారు అమ్మ ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా గారితో ఆ సందర్భంలో, ఏ సందర్భాన్ని అయితే ఋతుస్రావం అంటారో ఆ సందర్భంలో ప్రవక్త గారు ఒళ్ళో తలపెట్టుకుని అమ్మ ఆయిషా గారితో నిద్రించారు. అంటే పడుకున్నారు, కాస్త విశ్రాంతి తీసుకున్నారంటే అంటు ముట్టు ఇస్లాంలో లేదు. మరిగా రెండో విషయం, ఒక సహబియా అంటే ఉమ్మే సల్మా రదియల్లాహు అన్హా అనుకుంటున్నాను నేను. ఈ పేరు అయితే చాలా సంవత్సరాలైంది ఆ హదీసులు చదివి. నేను ఇంకా వివరంగా ఇన్షాల్లా నెక్స్ట్ టాపిక్ లో మాట్లాడతాను ఇవన్నీ కూడా. తెల్లబట్ట కోసం ఒక సహబీ రదియల్లాహు తఆలా అన్హా స్త్రీ వచ్చి ప్రవక్త గారితో అడుగుతారు, దైవ ప్రవక్త, ఆడవారికి కూడా తెల్లబట్ట అవుతుందా అని. ప్రవక్త గారు అంటారు, నీకు తెలీదా, ఒకవేళ అలా వాళ్ళకి జరగకపోతే ఒక బిడ్డకి తల్లి పోలికలు ఎలా వస్తాయి? వాళ్ళకి జరుగుతుంది, వాళ్ళకు కూడా తెల్లబట్ట జరుగుద్ది అని చెప్పి క్లియర్ గా ప్రవక్త గారు ఇక్కడ ఆ యొక్క స్త్రీ సహబీ రదియల్లాహు తఆలా అన్హా గారికి చెప్పారు. అంటే ఇక్కడ ప్రవక్త గారు సిగ్గుపడకుండా మాట చెప్పారు, ఆవిడ సిగ్గుపడకుండా అడిగారు కాబట్టి ఇక్కడ తెలిసింది. మీరు అయ్య బాబు సిగ్గు, అయ్య బాబు అనేసి, ఓకే సిగ్గు మీకు ఉండాలి, మగవారితో మీరు అడగడానికి సిగ్గుపడడం చాలా ఉత్తమమైన లక్షణం, తప్పు కాదు, ఇది చాలా ఒక రేంజ్లో పెద్ద విషయం, మంచి విషయం. కానీ ఆడవాళ్ళ దగ్గర కూడా అడగడానికి సిగ్గుపడతాం ఏంటండి? కర్మ కాకపోతే అల్లా క్షమించుగాక. సోదరీమణులారా, దానికోసం ఏంటంటే ఈ తెల్లబట్ట గురించి ఆ సహబీ రదియల్లాహు తఆలా అన్హా గారు ప్రవక్త గారితో అడిగారు. ఆ తర్వాత నిఫాస్ కోసం కూడా హదీసులు ఉన్నాయి. భార్య భర్తల రహస్య విషయాల కోసం కూడా హదీసులు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా వారు అడగబట్టి, ప్రవక్త వారు చెప్పబట్టే మనకు తెలిసాయి కదా. అమ్మ ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా గారు లాంటి వారు మాట్లాడబట్టే కదా తెలిసింది. అందుకోసమే సోదరీమణులారా, ఈ రహస్య విషయాలను, ఈ సిగ్గుపడాల్సిన విషయాలను ధార్మిక పరంగా ధార్మిక జ్ఞానం ఉన్నటువంటి ఆడవాళ్ళ దగ్గర కూడా అడగకుండా, అయ్యి బాబాయ్ నాకు సిగ్గండి అంటే నాశనమే మన ఆడోళ్ళు. ఎందుకంటే ఒకటండి, ఇంతకుముందు ఫ్యామిలీ సిస్టమ్ ఎలా ఉండేదంటే ఉమ్మడిగా ఉండేది. అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య, పెద్దమ్మ, పెదనాన్న, బాబాయ్, పిన్ని, అంతా ఒక ఫ్యామిలీ ఒక దిక్కున ఒక ప్లేస్లో ఉండేది. ఉమ్మడిగా ఉండడానికి ప్రయత్నించేవారు, దగ్గర ఉండడానికి ప్రయత్నించేవారు, ప్రేమ ఆప్యాయతలు మిగిలి ఉండేవి. ఆడపిల్లలకి ఏ విషయాలు చెప్పాలో, ఏ విషయాలు చెప్పకూడదో
ఎవరి దగ్గర ఎలా ఉండాలో అమ్మమ్మ లేదా నానమ్మ లేదా పెద్దమ్మ ఎవరో ఒకరు చెప్తూ ఉండేవారు. ఇప్పుడు దరిద్రం ఏంటంటే మనమేమో ఎక్కడికో పోతాం, ఏదో జాబ్ అనో ఏదో పని అనో ఏదో ఒకటి ఏదో వంక మీద పోతాం, అటు ఇటు పోతే పోయాం. కనీసం ఆడపిల్లలైనా మనం మన పెద్దవాళ్ళతో కలుపుతామా? అబ్బే. మన మగపిల్లలైనా మన పెద్దోళ్ళతో కలుపుతామా? అబ్బే. ఎందుకు అత్తమాటికి మీ అమ్మాయిల ఇంటికి అంటది మా తల్లి, ఎవరో కోళ్ళు. ఎప్పుడు ఎవరి దగ్గరికి? అత్తగారి దగ్గరికి. అయితే పోనీ వాళ్ళ అమ్మాయిల ఇంటికి తీసుకెళ్తామా అంటే అత్తమాటికి మా అమ్మాయిల ఇంటికి ఎందుకు, అక్కడ ఏమి ఉండవు కదా. అమ్మా నువ్వు అక్కడ ఏమి ఉండలేని ప్లేస్లోనే పెరిగావు తల్లి, కానీ నీ యొక్క గుణం బుద్ధి బాగుంది అల్హమ్దులిల్లా. ఎందుకంటే నీ పెద్దోళ్ళు అలాగా పెంచారు నిన్ను. ఒకవేళ నిజంగా వాతావరణం బాగోదు, చుట్టుపక్కల మంచోళ్ళు కాదు, అక్కడ పంపితే అసలు సేఫ్టీ ఉండదంటే ఓకే. కానీ అసలు పెద్దోళ్ళ దగ్గరికే పంపడం మానేసి, పెద్దోళ్ళతోటే ఉంచడం మానేసి, మన ఫ్రీ లైఫ్ అని చెప్పి కొంతమంది ఏమో మొత్తం ప్రైవేట్ లైఫ్ అని చెప్పేసి మొత్తం పెద్దోళ్ళందరికీ దూరం చేసేసి మనం నాశనం అయిపోతున్నాం, మన పిల్లల్ని నాశనం చేస్తున్నాం. రెండు చేస్తున్నాం, అల్లా క్షమించుగాక. సోదరీమల్లారా, ఏది ఏమైనప్పటికీ ఈ విషయాల్లో సిగ్గుపడకండి అనే టాపిక్ ఎందుకు మాట్లాడాను అంటే చాలా అవసరం ప్రస్తుత రోజుల్లో. అదేవిధంగా భార్యాభర్తల జీవితం గురించి ఆడబిడ్డ తల్లి కూడా మాట్లాడుతూ ఉండాలి, తెలుసుకుంటూ ఉండాలి. అది చాలా అవసరం, అది చాలా ఇంపార్టెంట్. ముఫ్తీ ముదస్సిర్ గారు అయితే ఈ విషయంలో చాలా సీరియస్గా మాట్లాడతారనమాట. ఒక రేంజ్లో చెప్తారు నాకు ఈ విషయాలు. మేము పర్సనల్గా మాట్లాడుకునేటప్పుడు ప్రస్తుతం ఆడపిల్లలు ఎందుకు నాశనం అయిపోతున్నారు అనేటువంటి విషయాల మీద ముఫ్తీ ముదస్సిర్ గారు ఒక రేంజ్లో చెప్తుంటారు నాకు. దానికోసమే సోదరీమణులారా, సిగ్గుపడడం కొంచెం ఆడవారి దగ్గర ఆడవారు విడిచిపెట్టండి. ధార్మిక పరమైనటువంటి ఆడవారితో కొన్ని విషయాలు అడిగి తెలుసుకోండి. ధార్మిక విషయాలు చెప్పడానికి ఆడవారు ఎవరు మధ్యలో మీకు తెలిసిన వాళ్ళు లేకపోతే మీ మగవారితో ధార్మిక గురువులతో అడిగించి ఈ విషయాన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి, మాకు నమాజులు పోతున్నాయి అని చెప్పి అడిగి తెలుసుకోండి. అలా కూడా మీ వల్ల కాదు అంటే మాకు మగవాళ్ళు లేరు భయ్యా, ఎవరు మేమే అడగాల్సి వస్తుంది భయ్యా అని చెప్పేసి అంటే మా యొక్క వాట్సాప్ నెంబర్లు మీ దగ్గర ఉన్నాయి. ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, తప్పకుండా మేము రిప్లై ఇస్తాం ఇన్షాల్లా. ఇప్పటిదాకా కొన్ని వేల మందికి మేము రిప్లైలు ఇచ్చాము. ముఫ్తీ ముదస్సిర్ గారు చెప్పాల్సిన విషయాలు ఆయనకి నేను పంపేస్తుంటాను, బై ముఫ్తీ సాబ్తో అడగండి, నెంబర్ ముఫ్తీ సాబ్ది ఫలానా నెంబర్ అని చెప్పి ఇచ్చేస్తూ ఉంటాను. అలా కాదు, చిన్న చిన్న విషయాలు ఆల్రెడీ నేను ముఫ్తీ సాబ్ డిస్కస్ చేసుకున్న విషయాలే అంటే నేనే జవాబులు ఇస్తూ ఉంటాను. ఏది ఏమైనప్పటికీ అడిగి తెలుసుకోండి, తెలుసుకొని ఆచరించండి, అల్లాహ్ను రాజీ చేసుకోండి. జజాకుముల్లాహు ఖైరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట. తర్వాత మీకు ఇంకా నచ్చిందనుకోండి కాస్త కామెంట్ చేయండి, మాషా అల్లా, సుబ్హానల్లా, జజాకుముల్లా అని చెప్పి. ఇంకా నచ్చిందనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ షేర్ చేయండి. జజాకుముల్లా.